మనీ లాండరింగ్ ద్వారా బంగ్లాదేశ్కి అక్కడికి పంపించడం, అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకోవడం, అండ్ డ్రగ్స్ రాకెట్, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్. మెయిన్ అంటే దరిద్రం వెస్ట్ బెంగాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడిన టీఎంసీలలో ఎక్కువ మంది మహిళలే. సో అది చాలా దారుణం అండి. అది మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ డైమండ్ హార్బర్ ఏదైతే ఉందో అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ అంటే మీరు మణిపూర్లో కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అక్కడ జరుగుతున్న కాంట్రవర్సీలకు ఏంటంటే ముఖ్యము ఈ డ్రగ్స్ అండి, డ్రగ్స్ కార్టెల్ అక్కడ మయన్మార్ ఇవన్నీ. కానీ వీటిని వేరే చోటికి పంపించాలంటే ఒక పోర్ట్ కావాలి. ఆ పోర్ట్ ఏదంటే ఈ డైమండ్ హార్బర్. చాలామంది బంగ్లాదేశీ స్త్రీలని వాళ్ళు అక్కడి నుంచి ట్రాఫికింగ్ చేసి బంగ్లాదేశీ కల్కత్తాలోనే వెరీ బిగ్ దాన్ని సోనాగచ్చి సోనాగచ్చి. సో అది చాలా పెద్ద బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియా ఇన్ ఎంటైర్ ఏషియా. సో అటువంటి ఏరియా అక్కడి నుంచి భారతదేశంలో వేరే ప్రాంతాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇన్హ్యూమన్ థింగ్స్ అనమాట అవన్నీ. అవి చెప్పలేము, అంత దారుణమైన. అంటే వీళ్ళు పవర్ గురించి చూసి చూడకుండా వదిలేయడం జరిగింది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడ పేరు వస్తుందో అని తెలిసి కల్కత్తాలో ఒక చిన్న ప్రాంతంలో అంటే ఆ పని చేసేస్తే ఇంకా కల్కత్తా మెట్రో ఓపెన్ చేసేసినట్టే. ఆవిడ ఓపెనింగ్ చేయాలంటే సెంట్రల్ నుంచి మరి మోదీ గారు వస్తే మోదీ గారికి క్రెడిట్ వస్తుందని ఏకైక ఉద్దేశం చేత ఎక్కడ కూడా ఆవిడ ఎటువంటి ఆ 15 రోజుల పనిని ఆపేశారు. సువేందు అధికారి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేసింది అది. సో నెక్స్ట్ సెంట్రల్ ఎప్పటి నుంచో అంటుంది, బాబు మీరు దాని బార్డర్ మనం సెక్యూరిటీ చేసుకోవాలి బంగ్లాదేశ్ నుంచి, మాకు స్థలం ఇవ్వండి, మేము డబ్బులు కూడా మీకు పే చేసేసాం, కాంపన్సేషన్ ఎంత అయితే ఉందో ఇవ్వండి అంటే ఆ ఫైల్ని ఇవ్వలేదు ఆవిడ. అంటే వీళ్ళందరూ ఒక లాబీ లాగా ఫార్మ్ అయ్యి ఓట్ల గురించి, పవర్ గురించి ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఒక పానీపూరి దుకాణం పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మహా అంటే అతనికి ఎంత వస్తుందని రోజుకి ఒక 1500 2000 వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా నెలకి 10,000 15,000 కట్ మనీ. ఎవరైనా బెంగాల్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక టోల్ మామూలుగా ఉంటుంది, అది కాకుండా దానికంటే ముందు ఈ టీఎంసీ వాళ్ళు ఉండి వాళ్ళకి టోల్ పే చేయాల్సి వచ్చేది. సో ఇటువంటి వాటిలందరినీ సపోర్ట్ చేయడం, ఈ డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో వీళ్ళు ఫండింగ్ చేసుకుంటూ రావడము, కంటెస్ట్ చేస్తూ రావడము, ఈ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ వచ్చారండి. సో ఇటువంటి అంటే ఈవిడొక్కరే కాదు, మనం చూసుకుంటే అండి ఈ మహువా మొయిత్రా కూడా చూసాం మనము, ఆవిడ కూడా. సో వీళ్ళలో ఇంకా సెలబ్రిటీలు చూస్తే ఈ మహువా మొయిత్రా గురించి మనకు తెలిసిందే. ఎందుకంటే దుబాయ్లో ఉండే వాళ్ళకి అసలు ఏ ప్రశ్నలు అడగాలో ఆన్లైన్లో ఆవిడ లాగిన్ క్రెడెన్షియల్సే ఇచ్చేసింది. అంటే హీరా నందిని గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి ఆ ప్రశ్నలు అడగడం అవి చేసిందండి. సో ఆవిడ హావభావాలు అవన్నీ పబ్లిక్ మీడియాలో మనం చూసాము ఎలా బిహేవ్ చేస్తుందో. సో అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మిగతా మినీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ వాళ్ళు కూడా చాలా పాపులర్ వాళ్ళు. సో అంటే మనము యూజువల్లీ రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు సెలబ్రిటీలు ఎందుకు డిప్లాయ్ చేస్తారంటే, ఒకటి అక్కడ లోకల్ ఫ్యాక్షనిజం ఏమైనా ఉన్నా వీళ్ళకి ఎంతో అంత ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఖర్చు ఏం పెట్టక్కర్లేదన్న ఉద్దేశంతో డిప్లాయ్ చేస్తారు. కానీ ఓవర్ అంబిషియస్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరిని లెక్క చేయకపోవడము, అండ్ దాంతోపాటు ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి అన్న దాంతో ఇలా ఇంకా ట్రాప్లోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఇది అవుతుంది. ఇంకా ఒక న్యూస్ కూడా ఏదో వచ్చింది, అంటే దిస్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అండ్ ప్రాబబ్లీ దట్ ఈస్ రాంగ్ యాజ్ వెల్. అభిషేక్ బెనర్జీకి, సయానీ ఘోష్కి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయండి, అవి వాటి మీద సిఐడి ఆల్రెడీ కేసెస్ ఫైల్ చేసింది. కరెక్ట్. జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. కేవలం ఈ మొక్కరనే కాదు, ఆయన టీఎంసీలో చాలా మంది మేల్ అండ్ ఫీమేల్ అందరూ 43 మందితో జాయింట్ అకౌంట్స్ జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో మేల్ కూడా ఉన్నారు. మేల్ కూడా ఉన్నారు. సో అలా ఏంటంటే అసలు వీళ్ళది తీగ లాగితే డొంక కదిలినట్టు టీఎంసీ సామ్రాజ్యం ఎన్ని వేల కోట్లు ఉందో అదన్నీ కుప్పకూలుతుంది. అంటే అఫీషియల్లీ వాళ్ళ రికార్డ్స్ ప్రకారము 1200 crores ఎంత ఉందండి పార్టీకి. అంటే వీళ్ళు పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తారు అన్నప్పుడు సరే ఈ 12,000 కోట్లు మరి వస్తుంది కదా కాంగ్రెస్లో, 1200 కోట్లు కాంగ్రెస్లోకి వస్తుంది కాబట్టి ఇంత తీసుకొస్తున్నాం కాబట్టి మాకు పవర్ కావాలి. ఈవిడికి వైస్ ప్రెసిడెంట్, అభిషేక్ బెనర్జీకి
జనరల్ కాంగ్రెస్ లో 78 మంది వైస్ ప్రెసిడెంట్, ఏం ప్రయోజనం అండి? అంతే అంటే ఈవిడికి ఏదో కాకిరెట్ట ఆవిడకి అంతకన్నా ప్రామినెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాంటి అడుగుతుంది ఆవిడ. ఇంకా రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ ఏదో అడుగుతుంది ఆవిడ. ఆవిడ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పొరపాటున ఎవరన్నా రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, కేరళ నుంచి ఏమన్నా ఒకటి దొరికే ఛాన్స్ ఎందుకంటే కేరళలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కొత్తగా అక్కడ, లేకపోతే ఇంకా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఏమైనా చేస్తారేమో మరి తెలియదు. మీనాక్షి నటరాజన్కి వెన్నుపోటు పడిచారు. సో ఐ డోంట్ థింక్ అంటే ఈవెన్ ఎంటర్టైన్ చేస్తారని అయితే కరెక్ట్. బట్ ఈమె ఇంకేదో అడుగుతోంది. అంటే ఇప్పుడు చచ్చిపోయిన ఇండి కూటమికి ఇవిడ ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని మనం వెళ్ళింది కాన్స్టిట్యూషన్ క్లబ్కి. తీరా ఆక్సిజన్ సిలిండర్లు అక్కడ వాటిని అటాచ్ చేసే లోపలే మొత్తం గాలంతా 20 మంది టీఎంసీ ఎంపీలు భూపేంద్ర యాదవ్ ఇంట్లో లాగేశారు. ఈ సయోని ఘోష్ కూడా ఆ సైన్ చేసిన వాళ్ళు సయోని ఘోష్ కూడా ఉన్నారు, ఆవిడ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ కూడా ఇటువంటి, నేను అనుకోవడము వీళ్ళు స్ప్లిట్ అయ్యి సపరేట్ గ్రూప్ అవుతారు, అంతేగాని ఇటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ఒకవేళ పార్టీలో జాయిన్ చేసుకుంటే అది జరగకపోవచ్చు అండి. ఎందుకంటే దాని మీద అటు అమిత్ షా కానీ సువేందు అధికారి కానీ ఆ మాటకు వస్తే ప్రైమ్ మినిస్టర్ కానీ క్లారిటీ ఉంది. సువేందు అధికారి ఫస్ట్ కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చే వాళ్ళని తీసుకో. వాళ్ళు ఏదన్నా స్ప్లిట్ అవే గ్రూప్, మేము ఫలానా చోట కూర్చుంటామండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటారు. సో వీళ్ళకి ఒక చోట 10 మంది కుర్చీలు చూపిస్తారు, 20 మంది. వీళ్ళు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ గానే వ్యవహరిస్తారు, వాళ్ళ గౌరవ అధ్యక్షులుగా మమతా బెనర్జీయే ఉంటారు. అవును. అంటే మనం చూసాం కదా, ఎన్సీపీ పార్టీ వాళ్ళు కూడా పార్టీ నుంచి విడిపోయినా సరే శరద్ పవారే మా లీడర్ అలా ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఏమొచ్చిందంటే టీఎంసీకి పెద్ద పెద్ద లీడర్లు, ఇప్పుడు సుదీప్ బందోపాధ్యాయ అంటే బెనర్జీ అని చెప్పారు, మనకి చటోపాధ్యాయ అంటే చటర్జీ. సో ఆయన మమతా బెనర్జీతో కలిసి, అంటే మోస్ట్ ఆయనకి ఇప్పుడు 77 years, ఆయన మమతా బెనర్జీకి థిక్కెస్ట్, అంటే వాళ్ళిద్దరు కలిసి పార్టీని బిల్డ్ చేశారు. ఆయన కూడా ఇప్పుడు అమిత్ షాను కలిశారు. కళ్యాణ్ బెనర్జీ అడ్వకేట్, మమతా బెనర్జీ ఏం రిక్వెస్ట్ పెట్టింది, ఈ అభిషేక్ బెనర్జీకి కోర్టులో వాళ్ళు అరెస్ట్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఆయనకు గురించి నువ్వు వెళ్ళు మాట్లాడు కోర్టులో అని. ఇది నేను చెయ్యను, నువ్వు ఇద్దరు ఎవరినో ఒకరిని డిసైడ్ చేసుకో, నీకు అభిషేక్ బెనర్జీ కావాలా నేను కావాలా, అంతేగాని వాడి కేసు నేను వెళ్ళి ఫైట్ చేయను. ఇతను చాలా ఆరోగెంట్, ఎవరిని లెక్క చేయడు, పెద్దల్ని గౌరవించడు, అటువంటి వ్యక్తిని నేను ఎందుకు చేయాలి అంటే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఓడిపోయింది కదా, లేకపోతే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు. సో అందు గురించి ఏంటంటే ఇటువంటి సెలబ్రిటీలు వీళ్ళందరూ నిజంగా సెలబ్రిటీలు బాగా అంటే రాజకీయ సేవ చేద్దామని వచ్చి సక్సెస్ఫుల్ అయిన చాలా తక్కువ మంది. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా ఫెయిల్ అయ్యారు కదండి. సో నాకు తెలిసి దక్షిణాదిలో చూసుకుంటే మనకి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత, మనకి మహారాష్ట్రలో సునీల్ దత్ గారు, మిగతా రాజ్ బబ్బరు లేకపోతే జయప్రద వీళ్ళందరూ అంత సక్సెస్ఫుల్ ఏమీ, ఓకే మల్టిపుల్ టైమ్స్ ఎంపీలు అయ్యారు కానీ ప్రభావశీల రాజకీయాలు అయితే వాళ్ళు నడపలేకపోయారు. అవును. ఈవెన్ ఈయన కూడా మనకి సన్నీ డియోల్ వీళ్ళందరూ వచ్చారు, కానీ ఏం చేశారు దాని తర్వాత ఏం లేదు కదా, అందరూ ముంబైలో ఉండడం ఇవన్నీ చేశారు. అలా నిజంగా సెలబ్రిటీలు ఎవరైతే ఉండి రాజకీయ సేవ చేయాలనుకున్నారో చాలా తక్కువ మంది. ఈ దీంట్లో చూసుకుంటే అండి మనం అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తిలో మిథున్ చక్రవర్తి అండి. సో మిథున్ చక్రవర్తికి చాలా మంది, అంటే మనకి బబ్లు సుప్రియో ఉన్నారు కదా సింగర్, ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఇమీడియట్ గా టీఎంసీ సైడ్ జంప్ అయిపోయాడు. అయితే మిథున్ చక్రవర్తి అలాగా నిలబడ్డారు, గట్టి ఉండి ఫైట్ చేశారు, క్యాంపెయిన్ చేశారు. సో అందు గురించి మిథున్ చక్రవర్తికి వాల్యూ ఉంటుంది. సౌరవ్ గంగూలీని చాలాసార్లు బీజేపీ వాళ్ళు పార్టీలోకి పిలిచారు, బీసీసీ ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అంటే చాలా మంది అంటారు బీజేపీ ఏం చేస్తుంది అని. అఫ్ కోర్స్ అవన్నీ పవర్ లో ఎవరు చేతిలో ఉంటే వాళ్ళే వివరణ ఇచ్చుకున్నాడు యూసుఫ్ పఠాన్ విషయంలో. సౌరవ్ గంగూలీ మామూలుగా సౌరవ్ గంగూలీ స్టేచర్ బీసీసీ ప్రెసిడెంట్, ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్, అంటే అది ఆ హోదా వేరు అండ్ దానికి ఉండే డెకోరం వేరు. ఆయన నాకు అలాగే సౌరవ్ గంగూలీ మీద వస్తున్న వార్తా కథనాలకి నాకు సంబంధం లేదు, తప్పుడు కథనాలని ఒక 2 లైన్లు రాస్తే సరిపోయింది. ఒక చాట్ రాసాడు ఎక్స్ప్లెనేషన్, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, యూసుఫ్ పఠాన్ విషయం నాకు తెలియదు, నేనేమి అతన్ని బయటకు రమ్మని చెప్పలేదు, లోపల ఉండమని చెప్పలేదు, నా సిఫార్సు అతను ఏదో టీఎంసీ ఎంపీ అయ్యాడని అంటున్నారు, నేను పరిచయం చేశాను అంత మాత్రమే,
నాకు ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఎక్కడ సంబంధం లేదు. ఎందుకంటే కొన్నాళ్ళుగా అతని వ్యవహార శైలి మీద బీజేపీ కూడా గురుగా ఉంటుంది. అవును అవును అతనికి ఇన్ని పదవులు ఇచ్చి కట్టబెట్టినా కూడా అవును. అతను ఈజ్ షోయింగ్ హిస్ లాయల్టీస్ టువర్డ్స్ మమతా బెనర్జీ కరెక్ట్. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నూరి మంగళం మీద పడ్డట్టు నాకు సంబంధం లేదు యూసఫ్ పఠాన్ విషయం. చివరికి యూసఫ్ పఠాన్ సంతకం పెట్టాడు, న్యూస్ పడంగా సంతకం సంతకం పెట్టాడు. సో నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఈ సంతకం పెట్టిన వాళ్ళలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. అవును. యూజువల్లీ ముస్లింలు నాట్ సపోర్టివ్ ఆఫ్ బీజేపీ, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అటువంటి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. అంటే రెండు మనం గమనించాలి. ఒకటి, పవర్ దగ్గరికి వచ్చేసరికి కులము లేకపోతే మతం ఇవంతా ఏం పనికి రాదు, అది వేరేది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో బెంగాల్లో వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని మనం చూడొచ్చు. ఇండియన్ ముస్లిమ్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇండియన్ ముస్లిమ్స్ కూడా, అంటే అక్కడ ప్రజలు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు అని చెప్పడానికి, ఎస్పెషల్లీ